మన ఇంట్లో పేపర్ చినిగిపోతే అతికించడానికి ఏం కొంటారు? 5 రూపాయలు పెట్టి ఫెవికాల్ కొంటాం. ఇంటి డోర్కు ఏదైనా అతికించాలి అంటే ఫెవికాల్. చెప్పులు తెగిపోతే ఫెవికాల్. మన డైలీ లైఫ్లో ఏ వస్తువు పగిలిపోయినా చిరిగిపోయినా అతికించడానికి గుర్తుకొచ్చే మొదటి పేరు ఫెవికాల్. ఆఖరికి ఇద్దరు స్నేహితుల మధ్య బంధాన్ని కూడా మనం వాళ్ళది ఫెవికాల్ బంధం అని కామెంట్ చేస్తాం. ఇంత మంచి పేరున్న ఫెవికాల్ బ్రాండ్ ఎలా పుట్టిందో తెలుసా? ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. డిగ్రీ చదివాక కూడా సరైన ఉద్యోగం రాక అసంతృప్తితో రగిలిపోయిన ఓ సామాన్యుడు బుర్రలో పుట్టింది. ఈ కథను చూస్తే మన కథ కూడా ఇలాగే ఉంటుందనిపిస్తుంది. ఫెవికాల్ క్రియేటర్ బల్వంత్ పరేఖ్ది గుజరాత్లోని భావ్నగర్. తండ్రి కోసం లా చదివాడు, ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ తన సీనియర్ జడ్జి ముందు అబద్ధాలు చెప్పి కేసు గెలవటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. నాకు లా సెట్ కాదని తండ్రి దగ్గరకు వచ్చి కుండ బద్దలు కొట్టాడు. తండ్రి ఒప్పుకోకపోవడంతో బట్టలు సర్దుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఎప్పుడైతే రోడ్డున పడ్డాడో అప్పుడే పరేఖ్ లైఫ్లో మార్పు మొదలైంది. లైఫ్లో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఎదుగు బొదుగు ఉండదు. సౌకర్యాలు లేని చోట ప్రయాణం మొదలైతే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. రోడ్డు మీదకు వచ్చాక బల్వంత్ పరేఖ్ పరిస్థితి కూడా అదే. ఏం చేయాలో తెలియదు. అప్పటికే పెళ్ళయింది, భార్య భారం కూడా ఉంది. తప్పని పరిస్థితుల్లో ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్యూన్గా చేరాడు. డిగ్రీని ఈగోని రెండింటినీ వదిలేసి కాఫీలు టీలు అందించడానికి సిద్ధపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం ఎక్కువ కష్టాల్లోకి వెళ్తామో అక్కడే లైఫ్ను మలుపు తిప్పే ఆలోచన పుడుతుంది. బల్వంత్ పరేఖ్కు కూడా తన లైఫ్ను మార్చే ఐడియా తను ఫ్యూన్గా పనిచేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లోనే పుట్టింది. కంపెనీలో చెక్కలు అతికించడానికి జంతువుల కొవ్వుతో తయారు చేసిన జిగురు వాడేవారు. ఫుడ్ ప్రాసెసింగ్లో జంతువుల కొవ్వేంటి? కొంత ఇబ్బందికరం కదా. అదే కెమికల్స్తో ఏదైనా జిగురు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇవాల్టి మన ఫెవికాల్, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్ వంటి బోలెడని ప్రోడక్టులు. బల్వంత్ తన ఐడియాను ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకే చెప్పాడు. వాళ్ళు నవ్వి లైట్ తీసుకున్నారు. ఇదే టైంలో తన మిత్రుడు మోహన్ తన పేపర్ డైస్ ఇంపోర్ట్ బిజినెస్లో మంచి ఉద్యోగం ఆఫర్ చేశాడు. పేపర్ అంటే మళ్ళీ చెరగటాలు అతికించటాలు సహజమే కదా. మోహన్కు ఫుడ్ ఇండస్ట్రీ గ్లూస్ సరఫరా చేసే హుయిచెస్ట్ అనే విదేశీ కంపెనీ డీలర్షిప్ దొరికింది. మోహన్ కెమికల్ ఇండస్ట్రీని చూడాల్సిన బాధ్యతలు బల్వంత్ చేతికొచ్చాయి. ఇది బల్వంత్కు గుడ్ ఛాన్స్గా మారింది. ఫుడ్ ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ మీద బల్వంత్కు పట్టొచ్చింది. ఈలోపు మోహన్ కంపెనీకి డీలర్షిప్ పోయింది. బల్వంత్ మళ్ళీ రోడ్డున పడాల్సి వచ్చింది. ఉద్యోగం లేక ఇంటి అద్దె కట్టలేక బల్వంత్ ఫ్యామిలీ ఓ సామిల్ గోడన్లోకి మారింది. అక్కడే కాపురం ఉండేవాడు. అయితే చెక్కలను అతికించడానికి వాడే జిగురు మళ్ళీ బల్వంత్ మనసులో ఉన్న ఐడియాను నిద్రలేపింది. ఇక తగ్గేది లేదు. మిత్రుడు మోహన్ దగ్గర పనిచేసినప్పుడు కెమికల్స్ మీద వచ్చిన పట్టుతో ఓ కొత్త జిగురు తయారు చేయాల్సిందేనని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. రకరకాల ప్రయోగాలు చేసి చివరికి ఓ కెమికల్ జిగురును కనిపెట్టాడు. బల్వంత్ కెమికల్ జిగురును కనిపెట్టక ముందు అందరూ జంతువుల కొవ్వుతో తయారు చేసే జిగురునే వాడేవారు. పరేఖ్ జిగురు ఆ పాత పద్ధతిని చావు దెబ్బ కొట్టింది. మొదట 1-2 షాపులకే పరేఖ్ జిగురు వెళ్ళేది. కొవ్వుతో తయారైన జిగురు కంటే పరేఖ్ జిగురు వస్తువులను బలంగా అతికించడంతో ఆ షాపు యజమానులకు వ్యాపారం పెరిగింది. అలా ఒక షాపు నుంచి మరో షాప్కి పరేఖ్ జిగురు వేగంగా వ్యాపించింది. డిమాండ్ పెరగడంతో పరేఖ్ ఉత్పత్తిని పెంచే ఆలోచనలు మొదలుపెట్టాడు. 1954లో తమ్ముడు సుశీల్ పరేఖ్ను తన వ్యాపారంలోకి ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి పరేఖ్ డైకెమ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. అయితే జిగురు బాగా అతుక్కుంటుందని జనానికి చెప్పాలి అంటే ఏం చేయాలని ఆలోచించారు. 2 ఏనుగులకు తాళ్లు కట్టి చెరోవైపు లాగినా తమ జిగురు అతికించిన వస్తువు ఊడిపోదనే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఫెవి అనే పదానికి ఇంగ్లీష్లో థింగ్స్ నెవర్ చేంజ్ అనే అర్థం ఉంది. అందుకే తమ గమ్ముకు ఫెవికాల్ అనే పేరును ఎంచుకున్నారు. ఇన్నోవేషన్స్ లేనప్పుడు బిజినెస్లు ఎక్కువ రోజులు ముందుకు సాగవు. ఈ విషయంలో పరేఖ్ బ్రదర్స్కు చాలా బాగా తెలుసు. ఎందుకంటే కొత్త ఇన్నోవేషన్స్ పైన దృష్టి పెట్టారు. 1963లో మహారాష్ట్రలోని కొండవిట్ట అనే గ్రామంలో కెమికల్ గ్లూ ప్రొడక్షన్ కంపెనీని పెడిలైట్ బ్రాండ్ పేరుతో మొదలుపెట్టారు. అందులో కొందరు కెమికల్ ఇంజనీర్లను పెట్టుకొని ప్రయోగాలు చేశారు.
తొలుత వాళ్ళు తయారు చేసిన జిగురు కంటే ఇంకా బలమైన జిగురుని తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని టార్గెట్ కస్టమర్లకు అమ్మటం మరో టాస్క్. ఇక్కడ పరేఖ్ బ్రదర్స్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. గమ్మును ఎక్కువగా వాడేది ఎవరో తెలుసా? కార్పెంటర్లు. వాళ్ళని పట్టుకున్నారు. పెడిలైట్ కంపెనీ ద్వారా అనేక చోట్ల కార్పెంటర్లతో మీటింగులు పెట్టారు. శిక్షణా తరగతులు పెట్టి ఫర్నిచర్ తయారీలో మెలకువలు నేర్పించారు. గమ్మును వాడి కొత్త కొత్త డిజైన్లు ఎలా తయారు చేయాలో చూపించారు. వాళ్ళ ఆదాయం మారుతుందని ఆశ పెట్టారు. బాగా పనిచేసిన వారికి బహుమతులు ఆఫర్ చేశారు. ఫలితంగా ప్రతి కార్పెంటర్ తమ కస్టమర్కి ఫెవికాల్ బ్రాండ్ను పరిచయం చేశాడు. దెబ్బకి సేల్స్ పెరిగాయి. కార్పెంటర్ల ప్రయోగంతో మార్కెట్లో కాంపిటేటర్ అడ్రస్ లేకుండా చేశారు. మీకు తెలుసా, ఇవాల్టి వరకు ఫెవికాల్కు అన్ని సెక్టార్లలో సరైన కాంపిటేటర్ రానేలేదు. 1997లో వచ్చిన ఈ యాడ్ మీకు గుర్తుకుందా? చిటిక వేస్తూ తన పిఏకు పని చెబుతున్న ఓ ఆఫీసర్ చేతిలో ఫెవిక్విక్ డ్రాప్ వేస్తే 2 వేళ్ళు అతుక్కుంటాయి. కామెడీని కలిపి అడ్వర్టైజ్మెంట్ తయారు చేసింది ఫెవికాల్. ఈ యాడ్స్ రూపొందించడానికి పెద్ద పెద్ద స్టార్లు, సినిమా యాక్టర్లను వాడలేదు. జూనియర్ ఆర్టిస్టులతోనే యాడ్స్ తయారు చేసింది. యాడ్స్లో చూపించినట్టే నీళ్లకు, ఎండకు ఏమాత్రం ప్రభావితం కాని ఫెవికాల్ వెరైటీస్ను తయారు చేసింది. ఫెవికాల్, ఫెవిక్విక్, ఫెవికాల్ హైటెక్స్, ఫెవిక్రిల్, ఫెవికాల్ ఎస్హెచ్, డాక్టర్ ఫిక్సిట్ ఇలా 10కి పైనే ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్తో పాటు అమెరికా, బ్రెజిల్, థాయిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, దుబాయ్లలో ఫెవికాల్ బ్రాండ్కు మార్కెట్ ఉంది. ఆదేసివ్స్, గ్లూస్ అండ్ సీలెంట్ ఇండస్ట్రీలో 70% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది పరేఖ్ గ్రూప్. సామిల్ గోదాంలో కూర్చొని తీవ్రమైన కష్టాల మధ్య ఓ సామాన్యుడి మదిలో మెదిలిన చిన్న ఐడియా ఇవాళ 10,000 మంది డిస్ట్రిబ్యూటర్లు, 75,000 మంది డీలర్లు, 10,000 మంది ఇంటీరియర్ డిజైనర్లు, 1,20,000 మంది కాంట్రాక్టర్లు ఏర్పడేలా తయారైంది. దశాబ్దాలు గడిచిన ఫెవికాల్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తగ్గటం లేదు, పెరుగుతూనే వస్తోంది. బల్వంత్ పరేఖ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అకుంఠిత దీక్ష. అనుకున్న పనిని అనుకున్నట్టు చేయటం, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల్లో ఇన్నోవేషన్స్ను తీసుకురావటం, టార్గెట్ కస్టమర్ల దగ్గరకు మనమే వెళ్ళటం. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.